ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లిన కొందరు తెలుగు యాత్రికులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని జబాల్పూర్లో జరిగిన ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతులను హైదరాబాద్లోని నాచారం వాసులుగా గుర్తించారు. జబల్పూర్లోని సిహోరా సమీపంలో సిమెంట్ లోడ్తో వెళ్తున్న లారీ హైవే పైకి రాంగ్ రూట్లో రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనా స్థలంలోని 7గురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు యాత్రికులు మినీ బస్సులు చిక్కుకుపోయారు. వారిని స్థానికులు కాపాడి బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో మినీ బస్సులో 14 మంది ఉన్నారు. గాయపడ్డ వారిని సిహోరా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనం నెంబర్ AP29W1525 గా గుర్తించారు. మినీ బస్సు రిజిస్ట్రేషన్ ఆధారంగా ప్రమాదానికి గురైన వారు ఏపీ వాసులు అయి ఉంటారని తొలుత పోలీసులు భావించారు. తర్వాత మృతదేహాల వద్ద దొరికిన ఆధారాలతో మృతులను నాచారం వాసులుగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతులు నవీన్, బాలకృష్ణ, సంతోష్, శశికాంత్, రవి, ఆనంద్, మల్లారెడ్డిగా గుర్తించారు. వీళ్ళంతా బంధువులేనని సమాచారం. ఏంటంటే మహాకుంభమేళకు బయలుదేరినటువంటి కుటుంబ సభ్యులు రిలేటివ్స్ కలిసి ఒక 9 మంది కలిసి బయలుదేరిన విషయం తెలిసింది. దాంట్లో మన నాచారం వాసులు 5గురు ఉన్నారు. దాంట్లో 9 మంది వ్యాన్లో ఉన్నారు. దాంట్లో 7 మంది చనిపోయారని చెప్పేసి రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో నాచారం వాసులు ఉన్నారు. ఏంటంటే పుణ్యస్నానం చేసుకొని మన జబల్పూర్ మధ్యప్రదేశ్లో వస్తున్నటువంటి దారిలో లారీ ఢీకొట్టడంతో బస్సు ఎక్కడికక్కడికే రోడ్డు ప్రమాదంలో వీరు తెలిసింది విషయం. దీన్ని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారి దృష్టికి, బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ గారితో, జబల్పూర్ కలెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి కలెక్టర్ గారితో ఇప్పుడు మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. వాళ్ళని వ్యక్తులతో వచ్చి సీరియస్గా ఉందని చెప్పి వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. బయలుదేరమని చెప్పారు. వాళ్ళు కుటుంబ సభ్యులు బయలుదేరుతున్నారు.